అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అలాగే నువ్వు ఫారెన్ వెళ్ళడానికి ఎగ్జామ్స్ రాస్తున్నావని, అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నావని వాళ్ళకి చెప్పాము. వాళ్ళింట్లో వాళ్ళెవరైనా కలిసినా ఫోన్ చేసినా నువ్వు కూడా అదే చెప్పు. వాట్? నేను అమెరికా వెళ్ళడం ఏంటి? మీరెందుకు అలా చెప్పారు? అసలు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇష్టానికి వెళ్ళి అలా ఎలా చెప్తారు? ఏంటి నాన్న ఇది? అంటే అది నేను చెబుదామని అన్నానమ్మా. మీ అమ్మనే వెళ్ళొచ్చావు చెబుదామని అంది. అందుకే నీకు చెప్పకుండా వెళ్ళావు. అమ్మ చెప్పేదేంటి నాన్న? మీరు చెప్పాలి కదా. నన్ను అప్రోచ్ అవ్వకుండా ఏది పడితే అది ఎలా చెప్తారు? ఏంటే తండ్రి కూతుర్లిద్దరికీ నా తప్పులు వెతకడమే పనా? అలా కాకుండా ఇంకేమని చెప్తారు? నిన్నటిదాకా వాళ్ళిద్దరికీ ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలా అని వాళ్ళ వెనకాలే తిరిగి ఇప్పుడు సడన్ గా పెళ్ళొద్దు అంటే వాళ్ళేమనుకుంటారు? అందుకే డైరెక్ట్ గా చెప్పకుండా ఇంకా చదువుకోవాలని చెప్పాము. దాంట్లో తప్పేముంది? కర్ర విరక్కూడదు, పాము చావకూడదు అంటే ఎలా కుదురుద్ది? ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నన్ను అభినందించాల్సింది పోయి అలా ఎందుకు చెప్పావు, ఇలా ఎందుకు చెప్పావు అని ప్రశ్నలు వేస్తావేంటి? అబ్బా ఆపమా నీ ఉపోద్ఘాతం. నేనడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఇప్పుడింత హఠాత్తుగా పెళ్లి వద్దని చెప్పడానికి కారణమేంటి? బాగుంది. ఆ గౌతమ్ జైల్లో ఉంటే మమ్మల్ని వెళ్ళి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామని మాట్లాడమంటావా? చూసేవాళ్ళు నీకు బుద్ధి లేకపోయినా మాకైనా బుద్ధుండాలిగా అనుకుంటారు. అవన్నీ నాకు తెలీదమ్మా. నేను గౌతమ్ని ప్రేమించాను, తననే ఇష్టపడుతున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను. ఎవరైనా మనిషి గుణగణాలు చూసి ఇష్టపడతారు, ప్రేమిస్తారు. ఒక్కసారి ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని అడ్డంకులొచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గానీ ఆ ప్రేమ వెనక్కి తగ్గదు. ఇదే పరిస్థితి పెళ్లి తర్వాత వస్తే నువ్వు ఇలానే మాట్లాడేదానివా? అంతెందుకు, నాన్న గురించి, హాస్పిటల్ గురించి చాలా రూమర్స్ వచ్చాయి కదా. చాలా నిందలు వేశారు. విషయం కోర్టు దాకా వెళ్ళింది. నాన్న మీద నీకు ప్రేమ తగ్గిందా? నాన్నని వదిలేద్దామనుకుంటున్నావా? లేదు కదా. నిజమైన ప్రేమంటే అన్ని బాగున్నప్పుడు కలిసుండడం కాదు, కష్టాల్లో కూడా తోడుండడం. ఇప్పుడు నీకెంత చెప్పినా అర్థం కాదులే. దయచేసి నా పెళ్లికి ప్రేమకు అడ్డు రాకు. నీకు దండం పెడతాను. పిల్లలకి స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. స్కూల్ బస్ కూడా మానిపించేశారంట. చంద్ర సార్ వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నారో లేదా మర్చిపోయారో. ఏంటమ్మా కమల, ఏమైంది? ఇందాకటి నుంచి కాలు పిల్లలు తిరుగుతున్నావు. ఎవరన్నా వస్తున్నారా, లేకపోతే ఏమైనా కావాలనా? అదేం లేదు మావయ్య. పిల్లలకి స్కూల్ వదిలిపెట్టే టైం అయింది. చంద్ర తీసుకొస్తానన్నాడు కానీ పద్మని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు కదా, అక్కడ ఇంకా టైం పడుతుందనుకుంటా. ధనుంజయ్ కూడా ఇంట్లో లేడు కదా, పోనీ నువ్వు వెళ్ళకూడదా? కారు ఆయన తీసుకెళ్లారు మావయ్య. ఇదిగో నా కారు తీసుకెళ్ళు. అవును కమల, నీకు అసలే నీరసంగా ఉంది కదా, ఒంట్లో బాగాలేదు కదా, డ్రైవ్ చేయగలవా? చేస్తాను మావయ్య. ఏం అవసరం లేదు, నేను డ్రైవ్ చేస్తాను, పద వెళదాం. అయ్యో మీకెందుకు మావయ్య శ్రమ? ఏం చేస్తాం, పరిస్థితులన్నీ అలా తగలబడుతున్నాయి కదా.
నేను ఇంట్లో నుంచి పంపిద్దాం అనుకున్న పిల్లల కోసమే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో ఈరోజు వస్తున్నాను కదా అని రోజు వస్తాననుకోకు. నాకు మళ్ళీ అదొక కొత్త పని పెట్టకండి. మీ ఆయనకో ఆ చంద్రకో చెప్పు, లేకపోతే పిల్లల్ని స్కూల్ మాన్పించేసేయి. అంతేగాని ఇలా రోజు నన్ను టెన్షన్ పెట్టకండి. వెళ్దాం పదా. నేనే ఫస్ట్. అమ్మా, పిల్లలు రండి. అమ్మా, అమ్మా. వంశీ, స్వీటీ. అక్క, అమ్మతో పాటు బిగ్ తాతయ్య కూడా వచ్చారు. లంచ్ వదిలిపెట్టకుండా మొత్తం తినేశారు కదా. తినేసామమ్మా. అమ్మా, ఐమ్ సో హ్యాపీ. రోజు నువ్వు బిగ్ తాతయ్య వచ్చి మమ్మల్ని పికప్ చేసుకోండి. రేయ్, ఏంటి అల్లరి? కుదురుగా కూర్చోలేరా? ఇది కార్ అనుకుంటున్నారా, జంపింగ్ బోట్ అనుకుంటున్నారా? షష్, మెల్లగా. నో మోర్ మంకీస్ జంపింగ్ ఆన్ ద బెడ్ రైమ్ వింటున్నారుగా, అలా జంప్ చేయకూడదు. నేను లేకపోతే పిల్లలు ఈ విధంగానైనా ఆ కుటుంబానికి, మరీ ముఖ్యంగా సోమేశ్వరరావు గారికి దగ్గరవుతున్నారు. దేవుడా, నాకిది చాలు. ఇంక ఈ టెస్ట్లే మిగిలాయి, ఇవి చేయించుకుంటే సరిపోతుంది. ఏంటి టెస్టులు చేసేది? అటుపడా. అది కాదు. ఏంటి? ఇదేంటి? ఈ హిట్లర్ పిల్లల పేర్లు ఎత్తగానే శివాలెత్తిపోతాడు. అటువంటిది ఈయనే స్వయంగా కారు తీసుకుని వెళ్ళి పిల్లల్ని తీసుకొస్తున్నాడు. కొంప తీసి టానిక్ అనుకుని నేను తాగాల్సిన మందు ఏమైనా తాగాడా ఏంటి? ఆపండి. ఇదిగో నాన్న, పిల్లలు మీరిద్దరూ వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఓకే అమ్మా. అక్క, ప్రియాంక వచ్చి వెళ్ళింది. ప్రియాంకనా? నిన్ను మావయ్య గారిని అడిగింది. కూర్చోమని ఎంత చెప్పినా కూర్చోకుండా మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. అవునా? ఎప్పుడొచ్చింది? ఇప్పుడే. తను అలా వెళ్ళింది, మీరిలా వచ్చారు.
ఎందుకొచ్చింది? ఏవైనా చెప్పడానికా? ఇంకేముంటుంది వదినా, పొద్దున్నే వాళ్ళ అమ్మా నాన్న వచ్చి సంబంధం వద్దు అన్నట్లు మాట్లాడి వెళ్ళారు. ఇప్పుడు కూతురు అదే విషయాన్ని చెప్పడానికి వచ్చింది, అంతే. భలే మనుషుల్లే, విచిత్రమైన మనుషులు. పెళ్లి చేసుకుంటామని తొందరపడింది వాళ్లే, ఇప్పుడు వద్దని తొందరపడుతుంది వాళ్లే. ఎక్కడ దొరికిన సంతనాన్న ఇది మనకి? చంద్ర, అలా ఏం అయ్యుండదు. తల్లిదండ్రులు వచ్చి చెప్పేసిన తర్వాత ఏ అమ్మాయి కూడా వచ్చి ఇలా మొహం మీద చెప్పాలని అనుకోదు. తను రావడానికి వేరే కారణం ఏదో ఉండుంటుంది. నీ పిచ్చిగాని వదినా, వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది కాక ఆ పిల్ల వేరేది ఇంకెలా చెప్తుంది? అయినా నక్క పిల్లకి నక్క బుద్ధులు రాక కుక్క బుద్ధులు వస్తాయా ఏంటి? చిచి, ఏంటా ఉపమానం? ఉపమానమో తెలియదు, కానీ నిజం మాత్రం ఇదే. కమలా, ఈ దరిద్రుడి మాటలు పక్కన పెట్టి ముందు ప్రియాంక ఎందుకు వచ్చిందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే మావయ్య. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఎంత జరిగినా ఈయనకి ఇంకా ఆశ చావలేదు. చచ్చా, ఇతనేంటి మళ్ళీ కాల్ చేస్తున్నాడు? ఎన్నిసార్లు చెప్పాలి? హలో హలో డాక్టర్ మేడం, నేను. గుర్తుపట్టారా? గుర్తుపట్టాను, చెప్పండి. చెప్పేదేముంది మేడం, మీరు పంపిస్తానన్న 25 లక్షలు ఇంకా అందలేదు. హ్యాండ్ ఏమో రైజింగ్లో లేదు, చేతులేమో బాగా దురదగా ఉన్నాయి. మీరు ఏదైనా తొందరగా చేస్తే బాగుంటుంది. పంపిస్తానండి, 3 రోజుల్లో పంపిస్తానని చెప్పాను కదా. అయినా ఎప్పుడు అడిగినా 3 రోజులు అంటారేంటండి? ఒక్క రోజులో ఇవ్వలేరా మీరు? మీరేం డాక్టర్ అండి? ఏయ్ పిచ్చా, అది ఇది అని నోటికి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ అమౌంట్ నీకు పంపిస్తాను, వెయిట్ చెయ్యి. అప్పటి వరకు నువ్వు కాల్ చేయకు. పని ఉన్నప్పుడేమో సార్ సార్ అని స్థాయిని మర్చిపోయి కింది స్థాయి వాళ్ళలాగా బ్రతిమాలుతారు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి అడిగేవాడేమో కింది స్థాయిలాగా, మీరేమో పై స్థాయిలాగా వ్యవహరిస్తారు. ఏంటండి ఇది? మీరేమీ నాకు ఊరికే భిక్ష వేయట్లేదు. చూడు, 3 రోజుల్లోగా నా అమౌంట్ నాకు రాకపోతే నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు అనుకుంటా. రేపు సాయంత్రానికల్లా మీ అమౌంట్ మీకు పంపించేస్తాను. హలో, పంపిస్తాను అంటున్నావు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లాంటివి మాత్రం చేయకు. మళ్ళీ ఈ విషయం బయటపడుతుంది. క్యాష్ కొడితే బాగుంటుంది. డబ్బు రెడీ చేసుకుని కాల్ చేస్తే ఎక్కడికి రావాలి, ఎలా రావాలో నేను చెప్తాను. సరే. ఇప్పుడు అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎలా తీసుకురావాలి? నాన్నని అడుగుదామా? ఈ కష్టాలన్నీ మీ గురించే గౌతమ్ సార్. మీరు పెళ్లి కొప్పుకొనుంటే నాకెన్ని కష్టాలుండేవి కాదు. సారీ సార్, సారీ. ఏరా, కళ్ళు నెత్తికెక్కి ఒళ్ళు పలిసి కొట్టుకుంటున్నావా? సారీ సార్, చూసుకోకుండా పడింది సార్. సారీ సార్. ఏరా, నిన్న నన్ను నువ్వేమన్నావు? ఏమన్నావు? ఏరా, నేను పిచ్చివాణ్ణా? మూర్ఖున్నా? సార్, సార్,
నిన్నిప్పుడు ఈ పిచ్చి ఫండ్ నుండి ఎవరు కాపాడతారో చూస్తాను. అతను వదిలేయ్. అవుట్. చల్. ఏం జరిగింది? ఎందుకు అలా కంగారుగా పరిగెడుతున్నారు? టామ్ ఎవరినో కొడుతున్నాడండి సార్. పదండి సార్, మనం కూడా వెళ్ళి చూద్దాం. రండి సార్. రండి సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు వెళ్ళండి. సార్ వద్దు సార్. సార్ 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 ఆ టామ్ గాడు వేరే కింద పడేసి కొడుతున్నాడు సార్. ఏంటి? అవును సార్, అడ్డొచ్చిన కానిస్టేబుల్ కూడా కొడుతున్నాడు. సార్ సార్ బాబు, గౌతమ్ బాబు. రాయ్ బాబు. కాకా ఏడోకండి. కాకా కాకా పదండి. బాబు
ఆగండి. ఏయ్! హా! ఆ! ఏయ్! లేరా పైకి, రారా చూసుకుందాం. ఈరోజు నువ్వో నేనో తేల్చుకుందాం. 10 9 8 7 నువ్వు లేకుంటేనే దగ్గర అవుతారు అనుకోవడం నీ పిచ్చితనం అక్క. హలో, చెప్పండి. ఏం చెప్పమంటారు? హరికథ చెప్పమంటారా, బుర్రకథ చెప్పమంటారా? హాయ్,